ఈ ఒక పాయింట్ P అనేది మనం ఒక పాయింట్ తీసుకోవాలండి. P x, y, z. దీని నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ప్లస్ దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో ప్లస్ చేసి ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 10. అంటే ఏంటంటే అండి PA ప్లస్ PB మన సమ్ ఆఫ్ డిస్టెన్స్ PB ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? 10. PA కి PB కి డిస్టెన్స్ సమ్ చేస్తే దాని ఎంత డిస్టెన్స్ వచ్చింది? 10. ఇప్పుడు మెయిన్ గా PA ఉంచుకున్నాం ఇక్కడే. PA ఈక్వల్ టు 10 మైనస్ PB ప్లస్ ఈక్వల్ అవుతుంది ఏమైంది? మైనస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ PB స్క్వేర్. అర్థమైందండి? ఇప్పుడు చూడండి సేమ్ PA స్క్వేర్ ఈక్వల్ టు A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. A స్క్వేర్ అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100. A స్క్వేర్ అయిపోయింది ప్లస్ B స్క్వేర్. B స్క్వేర్ అంటే ఏంది? PB స్క్వేర్ మైనస్ 2AB 2 into 10 20 PB 20 PB 2AB కదమ్మా. 2 10 జా 20 20 into PB 20 PB. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. స్క్వేర్ ఏముంది ఇక్కడ? PB స్క్వేర్. PB స్క్వేర్ ఈక్వల్ ఎంత వస్తే ఏమైంది? మైనస్ అయింది. అప్పుడు ఏం మిగిలింది మనకి? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు ఏం మిగిలిందండి? 100 మైనస్ 20 PB. 100 అక్కడే ఉంచానమ్మా. ఈ 20 PB కూడా అక్కడే ఉంచేసాను. అయిందిగా ఈక్వల్ టు మైనస్ అయిందిగా. ప్లస్ ఆర్ ఓకే ఎంత అవుతుంది? మైనస్. నోట్ డిస్టెన్స్ ఫార్ములా AB ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎవరు? AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. దేని ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఆఫ్ AB. డిస్టెన్స్ ఆఫ్ AB స్క్వేర్ చేసి అనుకోండి పక్క రూట్ పోయిందిగా. అప్పుడు ఏమైంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ స్క్వేర్ చేసాం కాబట్టి రూట్ క్యాన్సిల్. ఇప్పుడు అందుకని దీని డిస్టెన్స్ అనుకున్నాను PA కి x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఎలా సార్ అంటే x2 y2 z2 x1 y1 z1. చెప్పమ్మా. y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది PA అయిపోయింది వరకు మైనస్ పెట్టేసి PB కి చెప్పండి అమ్మా. x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 20. ఎనీ డౌట్స్? నో డౌట్స్. మళ్ళీ ఇప్పుడు A మైనస్ B హోల్ స్క్వేర్ లా ఉంది. ఎలా ఉంది? y మైనస్ b హోల్ స్క్వేర్. ఏం చెప్తారు? A మైనస్ B హోల్ స్క్వేర్ A square plus B square minus 2AB. A square x square plus B square 16 minus 2AB. 2 4 are 8. 8 into x 8x plus y square. 0 తీసేయాలి అవసరం లేదా? plus z square. ఒకేసారి దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తానండి. ముందు మైనస్ ఉంది కదా, అర్థమైందా? ముందు ఫార్ములా చెప్పండి. x plus 4 హోల్ స్క్వేర్ కి x స్క్వేర్. దాని ముందు సింబల్ హోల్ స్క్వేర్ అంటే దాని ముందు సింబల్ 2ab మైనస్ 8x ప్లస్ y స్క్వేర్ అంటే ఏమయ్యాలి? మైనస్ y స్క్వేర్. ఎందుకు సార్ అంటే దీని ముందు సింబల్ మైనస్ ఉంది కాబట్టి సైన్. ఓకేనా? ఈక్వల్ టు ఏముంది? 100 మైనస్ 20 100 మైనస్ 20 x స్క్వేర్ 8x 16 8x 8x అదే దాన్ని అన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడ ఏం చెప్పండి? క్యాన్సిల్ కాదండి. మైనస్ 8x అంటే క్యాన్సిల్ అవుతుంది. 16x ఎలా క్యాన్సిల్ అయింది? మైనస్ మైనస్ సేమ్ సింబల్ క్యాన్సిల్ అయిందా? చెప్పమ్మా.
మైనస్ 8x ఎంతండి 16 ప్లస్ మైనస్ మైనస్ 8 మైనస్ 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 8 ఇంటూ చేస్తే ప్లస్ వచ్చింది ఇక్కడ చెప్పమ్మా ఏముందో 100 మైనస్ 20 pb నోరాడు సరే చూడండి మీరు ఎలా పడుతుంది సార్ ఇప్పుడు 16x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో మీకు ఇష్టమైన నెంబర్ చెప్పు 100 కాదమ్మా ఇష్టమైతే కామన్ గా ఉండే నెంబర్ నేను ఏం చేస్తాను 20 తీస్తా బయటికి 100 లో 20 కామన్ తీస్తే ఎంత వస్తుంది నేను ఒకటి చూపిస్తా చెప్పాలి 100 లో 20 కామన్ తీస్తే ఎంత వచ్చింది ఎలా 25 సార్ ఇక్కడ 20 పోతే ఎనీ డౌట్స్ ఇప్పుడు 4 టైం వచ్చా నీకు 4 4 జా 4 5 అంతేనా ఇప్పుడు ఏం మిగిలింది చెప్పండి -4x ఈక్వల్ టు 10 మైనస్ 10 ఏంది నీకు 5 జాగ్రత్త మైనస్ 5 p మళ్ళీ చెప్పాలా ఈ 25 పక్కన తీసుకెళ్ళాము -4x -25 ఈక్వల్ ఎంతండి 5 -5 pb మళ్ళీ స్క్వేరింగ్ గా కోసైడ్ చేయొచ్చా స్క్వేరింగ్ గా ఏమండి మైనస్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది దాన్ని ఏం రాసుకోవచ్చు 4x + 25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 5 జా 25 మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది అందుకే ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా మళ్ళీ ఇది ఏంటండి ఈ లెక్కలో a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ అందుకే ఫార్ములాస్ బాగా చదవండి a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఎంతండి 16x b స్క్వేర్ 25 25 625 ప్లస్ 2ab 225 50 54 జాగ్రత్త 200 200x is equal to 25 into pb స్క్వేర్ వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ మనకి pb స్క్వేర్ వాల్యూ ఆన్సర్ ఇదే కదండి pb స్క్వేర్ వాల్యూ ఇది కదా చెప్పండి అవును సార్ చెప్పు డైరెక్ట్ చెప్పు pb స్క్వేర్ వాల్యూ x + 4 హోల్ స్క్వేర్ y x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ 0 ఎందుకండి ఎనీ డౌట్స్ నో సార్ ఏం ఒకటి రెండు కనుక్కోవడం ఇంత ఇప్పుడు చూడు 16x స్క్వేర్ 625 200x is equal to 25 into a plus b whole square మళ్ళీ x square plus 16 plus 8x plus y square plus z స్క్వేర్ any doubts నో సార్ ఫస్ట్ దీంతో మల్టిప్లై చేసి రాసి అవన్నీ పక్కన తీసుకుందాం కనపడుతుందమ్మా కనపడుతుంది సార్ కనపడుతుంది మీ దగ్గరికి 25 into x square ఫస్ట్ పేజ్ కదా 25 25 into 16 ఎవరు చెప్తారు ఫస్ట్ చెప్పిన చాక్లెట్ ఇస్తా 25 into 16 ఎవరు ముందు చేస్తే వాళ్ళకి ఒక చాక్లెట్ ఏంటి మా ఇంత మంది సేవ్ చెప్పారు 25 10 జార్ 125 అవునా 25 10 జార్ 250 అమ్మాయి 25 6 జార్ 150 250 150 ఎంత 350 400 అండి థాంక్స్ ఎవరికి చూడండి 25 16 ఎంతమ్మా మీరు 400 సార్ 25 8 జార్ మీరు చెప్పకూడదు బాబా చెప్పండి 200x 25 y square 25 z square పక్కన వేసరా -16x square -625 -200x equal to చూడండి క్యాన్సిలేషన్ 25x square 16x square పోతే ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ రాయమంటారా 9x దీని తర్వాత ఆన్సర్ ఇక్కడ రాసుకోండి 25x square -16x square ఎంత అండి y square లు 25 z square లు 25 ఇది x చూడండి ఇది 100x 200x
మైనస్ 100x 220. మైనస్ ఎంత 100x. ఇంకేం మిగిలినాయండి 400 625 మైనస్ 625 అంటే మైనస్ 225 ఏగా అంతే సార్. ఈక్వల్ టు ఫార్వర్డ్ స్టాప్ 2 points given a and b are 2 points. let p of x comma y comma z distance of 3pa is equal to 2pb 3pa కి 2pb ఈక్వల్ అంట అయితే ఒక కండిషన్ ప్రూవ్ చేయమని ఆన్సర్ ఇచ్చాడు చూడండి ఆన్సర్ చూడండి 3 p కి a కి డిస్టెన్స్ చెప్పుకో మీకు వచ్చుగా నేను చెప్తాను వినండి అయినా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే x తీసుకోండి x2 మైనస్ ఫార్ములా మైనస్ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ y minus 2 whole whole square square plus z minus 3 whole square. any doubts No doubts. 2 into pb square root of x minus 13 whole square plus y plus 3 or minus 3 or Plus 3. already minus చెప్పు భాష మైనస్ ఏందమ్మా భవ్యాను చెప్పు భవ్యానా నీ పేరు ఏంటి Sarita. అయ్యి మైనస్ అట్లానే x z మైనస్ 13 హోల్ స్క్వేర్ ఏమండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే తెలుసా మీకు అన్ని వైపులా స్క్వేర్ చేయగా అంటే వర్గం చేయగా ఆమె ఏందో ఆడుకుంటుందా లెక్క ఏదమ్మా లావణ్య ఏందమ్మా కూర్చో క్లాస్ ఇదమ్మా క్లాస్ కూర్చో ఒకసారి అమ్మాయి చెప్పు ఒకసారి చూడండి పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు స్క్వేరింగ్ అది మొత్తం రాయాలంటే SOBS సాంబార్ ఇడ్లీ కాదన్నా ఒకసారి అంట ఒక క్వశ్చన్ ఏంటండి ఒక టీచర్ చెప్పారంట టీచర్ స్టూడెంట్ అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్ కంటిన్యూ చేయ ఒక స్టూడెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్ అవుతుంటే ఇలానే వాళ్ళు అనుకున్నారంట క్వశ్చన్ అడిగారంట అదే నేను క్వశ్చన్ చెప్తాను నువ్వు చెప్పాల్సిన సరే వాడికి ఫీవర్ వచ్చింది అనుకో సపోజ్ వాడికి ఏం తినిపిస్తారు ఇడ్లీ కదా సరే 20 రూపాయలు తీసుకెళ్ళి ఇడ్లీ తీసుకురా అవునా అన్నాడంట 20 రూపాయలు ఇడ్లీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు 20 రూపాయలకి ఎన్ని ఇడ్లీ వచ్చాయని అని అడిగారంట ఎన్ని ఇడ్లీ వచ్చినాయి 20 రూపాయలకి 4 వస్తాయి మీ ఊర్లో మా ఊర్లో అయితే 3 వస్తాయి మీ ఊర్లో 3 సరే మీ ఊరే అనుకుంటాం 4 ఇడ్లీ వచ్చినాయి అరే మా ఫ్రెండ్కి 4 ఇడ్లీ ఇచ్చాను నేను ఎన్ని ఇడ్లీ తెచ్చాడు 4 ఇడ్లీ వాడి చేత తెప్పించాను కదా ఇది తీసుకెళ్ళి మా ఫ్రెండ్కి 4 ఇడ్లీ ఇస్తే ఇంకా నా దగ్గర ఏం మిగులుతాయి అని అడిగాడంట ఏం మిగులుతాయి ఏం మిగలవా చట్నీ మిగులుతండి 4 ఇడ్లీ పోతే ఇంకేం మిగిలింది అట్టా ఉంది మీ పరిస్థితి స్క్వేరింగ్ ఆల్మోస్ట్ అంటే చట్నీ ఇడ్లీ అవి కాదు ఇరువైపుల వర్గం చేయగా స్క్వేర్స్ రిమూవ్ చేయాలి అర్థమైందా కాలేదా మేడం ఇరిగిపోయింది ఇలా అంటే మామూలుగా చెప్పు ఇప్పుడు స్క్వేరింగ్ 3 స్క్వేర్ చేస్తే ఒకేసారి గ్రూప్ చేసేసి సరిపోలేదు కాబట్టి చేస్తున్నా a ప్లస్ b హోల్ స్క్వేర్ అండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 4x a మైనస్ b హోల్ స్క్వేర్ అండి a స్క్వేర్ ప్లస్ 4x మైనస్ ఏమండి ఆ వీడియో చూసేవాళ్ళు ఇప్పుడు a ప్లస్ b అని చెప్తున్నాడు సార్ ఇక్కడేమో x వైల్ రాస్తున్నాడు సార్కి రావాలనుకున్నారా అట్లా కాదు అది ఫార్ములా దాంట్లో కన్వర్ట్ చేస్తాం ఇది కాదా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లా చేసామండి ఇదేం చేద్దాం a మైనస్ b హోల్ స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6z ఎనీ డౌట్స్ నో డౌట్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 4 x minus 13 whole square x square 13 ఏమండి స్క్వేర్స్ 7th క్లాస్ 8th క్లాస్ 169 minus 2ab 2 13 16 26 x మళ్ళీ a plus b whole square a square plus b square plus 2ab 2 3 6 కదండి 6y అలా నేను చెప్పండి a square అంటే z square 13 square అంటే 169 minus 2ab 26 z
ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. మీకు అందరికి 9 టేబుల్ వచ్చా? 4 టేబుల్ వచ్చా? ఇటు సైడ్ వాళ్ళు 9 టేబుల్ చెప్పండి, అటు సైడ్ 4 టేబుల్ చెప్తారు. ఓకేనా? మీరు 9 టేబుల్ మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఏమండి అప్పట్లో ఒక జనరల్ క్వశ్చన్ చెప్తారా? చూడండి, చూస్తారా? ఏం చూస్తున్నావు జాగ్రత్తగా? 101 మైనస్ 102 హోల్ స్క్వేర్ 102 ఈజ్ ఈక్వల్ టు 1 రావాలండి ఆన్సర్. 101 మైనస్ 102 ఎంత వచ్చిందండి? -1 కదా వచ్చేది. 101 మైనస్ 102 వాల్యూ ఎంత వచ్చింది? +1 రావాలి. ఎవరన్నా లాజికల్గా యూజ్ చేస్తారా? నేను చెప్తారా ఎలా చేస్తా? ఏదో చేసి చెప్పండి. ఏదైనా చేసి చెప్పండి. నేను చెప్పండి వాళ్ళని చెప్పిన వాళ్ళకి 100 రూపీస్. ఇటు 2 వేసి ఇటు 3 వేస్తే సరిపోతుంది. ఇష్టం అయ్యింది మీరేమో మార్చొచ్చాను. సరే నేను చెప్పిన తర్వాత 101 మైనస్ ఇదిగోండి 101 మైనస్ అండి 10. ఈ 2 ఇక్కడ రాసి పైకి రాసే కొద్దిగా పైకి రాస్తే ఏమైంది? 10 స్క్వేర్ అంటే ఎంత? 100 మైనస్ 100 ఎంత? వచ్చేసింది. చెప్పింది వినండమ్మా. 9 టేబుల్ తో మల్టిప్లై చేయాలి. 9 × x స్క్వేర్ 9 4 జా 36 9 4 జా 36 9 × y స్క్వేర్ 9 4 జా 36 9 4 జా 36 9 × z స్క్వేర్ 9 9 జా 9 6 జా 54. బాగా వచ్చా మీకు 9 టేబుల్. వెరీ గుడ్, మంచి స్టూడెంట్స్ మీరు. 4 టేబుల్ వచ్చా మీకు? ఇప్పుడు 4 × x స్క్వేర్ భలే వచ్చా. నాకు 4 169 చెప్పండి అమ్మా. 104 సార్. 676 అప్పుడు చెప్పారా? నో సార్. 426 426 4x 4 × y స్క్వేర్ 4 9 జా 36 4 × 6 24 4 × z స్క్వేర్ 4z స్క్వేర్ 4 × 169 162 6 4 × 26 104. z. ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఈ ఫస్ట్ వాల్యూస్ అన్నైలో మొత్తం సేమ్ వేసి ఇవన్నీ తీసుకెళ్ళి అటు పక్కకి వెళ్దాం. ప్లస్ ఉంటే మైనస్ ఏంటి? అధ్యక్ష ఇక్కడ రాద్దామా? చెప్పండి. రాద్దాం సార్. అయితే ఇక్కడ పట్టణాలు కాబట్టి డిష్ డిష్ ఇక్కడ సార్ చేద్దాం. ఓకే సార్. ఏంది నిలబడ్డా కాసింబి? కాసింబి మేధావి ఏదో ఒకటి. సరే బోల్. 9x స్క్వేర్ సార్ ఇండియా పంపేసారేంటి సార్? ప్లస్ 36x ప్లస్ 9y స్క్వేర్ చెప్పండమ్మా చూసి. ప్లస్ 36 మైనస్ 36y ప్లస్ 9z స్క్వేర్ ప్లస్ 36y మైనస్ ఏగా y స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9z స్క్వేర్ ప్లస్ రాదు.
ఆగండి ఒక్క నిమిషం. ఇవన్నీ సైన్స్ చేంజ్ చేయాలండి, అంటే సింబల్స్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. 4x² పక్క వస్తే మైనస్ 4x. ఈక్వల్ టు 0. చూడండి x దగ్గరికి వెళ్దాం. x² 9x² డిష్ మైనస్ 4x² ఎంత? 9y² మైనస్ 4y². 9z² మైనస్ 4z². 5y². ఇప్పుడు x చూద్దామండి. ప్లస్ 36x అడిపోయి కూర్చో కానొత్తా అమూల్య కాడి అడిగిపోతే ఆపులో జరిగిద్ది అడిగిపోతే ఆపులో జరిగిద్ది ఇంకా కానొత్తా రాను మే కొంచెం కాన్స్టెంట్స్ రాండి. కాని రాట్లా తల ముందుకు పెట్టు. ఓకే మైనస్ 36 ప్లస్ 36 క్యాన్సిల్. నెగటివా ఇటు తిప్పుతానే మహాసారి. నెగటివ్ వాల్యూ మైనస్ 676 ఒకటి minus 5 జ్ఞానం ఉన్నాయి minus మైనస్ 547 54 sir 54 minus 54 52 all negative values. Positive values 81 ఒకటి 36 ఒకటి. 81 36 ఎంత? 81 36 అమ్మాయి 107. 12 minus 7 5 4 3 minus 1 minus value ఎంత? 1 2 3 కాదండి 1 2 3 అన్ని 1 2 ఇప్పుడు ఇంతవరకు ఆన్సర్ అయిపోయింది. కానీ మీకు ఒక టేబుల్ బాగా వస్తే దాంతో క్యాన్సిల్ చేయొచ్చు. ఏ టేబుల్ మీకు బాగా వచ్చే టేబుల్ చెప్పండి ఈజీగా. 1 to 9 టేబుల్లో మీకు ఇష్టమైన టేబుల్ ఏంది? ఈజీ రెండో ఎక్కువ 2 టేబుల్ సార్. అయినావే 5 టేబుల్ ఎంత తీసుకోవాలి తెలుసా? ఫస్ట్ అన్ని 5 టేబుల్ కదా. 5 మల్టిపుల్స్ కూడా తెలిస్తే మీకు లాస్ట్ క్లాస్ సింగిల్ డిజిట్ యూనిట్ ప్లస్ 5 వాల్యూ జీరోగా ఉండాలి. అయ్యే ఉంది. అందుకని 5 1 జా 5 5 1 జా 5 5 1 జా 5 5 3 5 2 జా 5 10 4 0 5 జా 5 12 జా 5 వచ్చి 15 అంటే మీ 5 2 జా 5 4 జా 5 9 జా 45 తీసేనా? డౌట్స్ no.